హరే కృష్ణ హరే ప్రభు, కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. మనము టీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నాం మనము. సో నిన్నటి దాకా మనము ఒక థీమ్ నేర్చుకున్నాము. ఈరోజు మళ్ళీ మనం కొత్త థీమ్లోకి వెళ్ళబోతున్నాము. సో నిన్నటి వరకు కూడా మనము భక్తిలోనే మొత్తం అన్నీ కూడా ఉంటాయి, వేరే ఏమి ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. సో ఈ రోజు నుంచి మనము యొక్క భక్తి చేయడం అనేటువంటిది చాలా సులభముగా తేలిగ్గా చేయవచ్చు భక్తి అనేటువంటి విషయాల గురించి మనం చర్చించుకుందాము. సో ఈ రోజు మనం చర్చించుకోబోయేటువంటి శ్లోకము 2వ అధ్యాయము 59వ శ్లోకము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. దేహిన అంటే కనుక దేహి, ఎవరైతే కనుక శరీరంలో ఉన్నారో వాళ్ళు. నిరాహారస్య అంటే కనుక ఏమిటి? రకరకాలైనటువంటి నెగటివ్ రెస్ట్రిక్షన్స్ అన్నమాట. సో చేయకూడనటువంటివి అన్నమాట. సో నిరాహారస్య దేహినః ఏం చేస్తూ ఉంటాడు? ఈ విధంగా నిరాహారస్య చేసి దేహి వినివర్తంతే కొన్ని రకాలైనటువంటి విషయాల నుంచి మరల్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏంటా విషయాలు? విషయ అంటే కనుక ఇంద్రియార్థములు, సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ భోగాల నుంచి ఈ యొక్క నెగటివ్ వ్యతిరేక నియమాల ద్వారా దేహి ఏం చేసుకుంటూ ఉంటాడు? మరల్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో తర్వాత ఏం చెప్తున్నారు? రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో రసవర్జ్యం అంటే కనుక వీటిలన్నిటిని ఏవైతే యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, రుచి ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టేస్తాడు. రసోప్యస్య, రస అంటే కనుక ఇంద్రియానుభవము, రసోప్యస్య యొక్క ఇంద్రియ భోగము అనేటువంటి భావన. రసోప్యస్య అంటే కనుక ఏమిటి? యొక్క ఇంద్రియ భోగం అనేటువంటి భావన ఉన్నప్పటికీ కూడా వాటిని వదిలిపెట్టగలుగుతాడు. ఎలా వదిలిపెట్టగలుగుతాడు? పరం దృష్ట్వా నివర్తతే అంటే కనుక వదిలిపెట్టేస్తాడు, మరలగలదు. సో ఎలాగా? దృష్ట్వా అనుభవం. వేటి యొక్క అనుభవము? పరం అంటే కనుక ఉత్తమమైనటువంటి విషయాలు. సో ఈ శ్లోకంలో మనకి స్వామి ఏం చెప్తున్నారు అని అంటే కనుక, శ్రీకృష్ణ భగవానుడు దేహాన్ని ఇంద్రియ భోగాల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే ఉండును.
కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపచేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. సో ఈ అధ్యాయంలో మనకి అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేశారనమాట ఈ యొక్క సెక్షన్ లో అనమాట. స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు అనేటువంటి విషయాలకి మొత్తం 4 రకాలైనటువంటి ప్రశ్నలు వేయడం జరిగింది. స్థిత ప్రజ్ఞ కా భాష, అతని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. తర్వాత ఇంకేం అడిగారు, కిం ప్రభాసేష్ట, ప్రభాసేత, అతను ఏ విధంగా తనకి మాట్లాడతాడు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే గనక ఎవరైనా అతన్ని పొగడడం గాని తిట్టడం గాని ప్రేమ చూపించడం గాని వీటిని జరిగినప్పుడు అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు అని. ఆ తర్వాత మళ్ళీ కిమాసిత అని చెప్పి ప్రశ్నించారు. అంటే కనుక తన యొక్క ఇంద్రియాలని ఇంద్రియార్థాల నుండి ఏ విధంగా నియంత్రించుకుంటాడు అని. తర్వాత కిం వ్రజేత అంటే ఏ విధంగా నడుచుకుంటాడు అని అంటే కనుక ఆ యొక్క ఇంద్రియాలు ఎప్పుడైతే కనుక ఇంద్రియ భోగాలు అతన్ని అజిటేట్ చేయడం అన్నమాట. ఎజిటేట్ చేసినప్పుడు అతను ఏ విధంగా అతని యొక్క ప్రవర్తన ఉంటుంది, ఏ విధంగా అతను ఇంద్రియార్థాల ప్రలోభాలు వచ్చినప్పుడు ఏ విధంగా అతను వాటిని ఏం చేస్తాడు అనేటువంటి విషయాలకి 4 ప్రశ్నలు అడిగారు. సో ఈ రోజు వచ్చినటువంటి శ్లోకం విషయ వినివర్తంతే మనకి యొక్క 3వ ప్రశ్నకి సమాధానంలో ఒక భాగం అన్నమాట. ఏంట ప్రశ్న, కిం ఆసిత. సో అంటే కనుక ఇంద్రియాలని ఇంద్రియార్థాల నుంచి లేకపోతే ఏ విధంగా అతను ఇంద్రియ భోగాల నుంచి ఏ విధంగా నియంత్రించుకుంటాడు అనేటువంటి సెక్షన్ లో ఇది వస్తుందన్నమాట. సో ఇంతకు ముందు శ్లోకంలో మనకి ఏం చెప్పారు స్వామి, యొక్క స్థిత ప్రజ్ఞుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు, ఎప్పుడైనా సరే యొక్క ఇంద్రియ భోగాలు వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాడంట, తాబేలులాగా కూర్మోజ్ఞానివా, తాబేలు ఏం చేస్తుంది, ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇంద్రియాలను వెంటనే లోపలికి తీసేసుకుంటుంది. అలాగే ఏం చేస్తాడు, యొక్క స్థిత ప్రజ్ఞుడైనటువంటి వాడు కూడా ఎప్పుడైనా ఇంద్రియ భోగాలు ఏవైనా ప్రలోభాలు వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాడు, తనకి ఇంద్రియాలన్నింటినీ కూడా లోపలికి తీసేసుకుంటాడు. ఆ యొక్క తాబేల్లాగా అనమాట, లోపలికి తీసేసుకుంటాడు. సో అని చెప్పి మనకి ఇంతకు ముందు శ్లోకంలో 58వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 59వ శ్లోకంలో సో ఇదేమన్నా ఉపయోగం ఉందా, కేవలం ఇంద్రియాలని లోపలికి తీసేసుకున్నంత మాత్రాన ఆ తాబేలు ఆ డేంజర్ నుంచి బయటపడిపోతుందా, పడదు. దాని డేంజర్ బయట అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఇంద్రియాలను బయటికి తీస్తే వెంటనే ఆ డేంజర్ అటాక్ చేస్తుంది, వెంటనే వెళ్ళదు ఆ డేంజర్ నుంచి. సో అలాగే మనకు కూడా ఈ యొక్క ఇంద్రియార్థాలు అనేటువంటివి ఏంటంటే కనుక డేంజర్ అనమాట, సో ప్రమాదకరం అనమాట. సో దానికి ఏం చెయ్యాలి, ఈ డేంజర్ నుంచి ఏ విధంగా పర్మనెంట్ గా బయటపడాలి అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి స్వామి చెప్పారనమాట. సో ఏదైనా సరే ఒక పని చెయ్యడానికి 2 మార్గాలు ఉంటాయి, 2 రకాలుగా పని చెయ్యొచ్చు అన్నమాట. సో ఒక రకం ఏమిటి, చాలా కష్టపడి చేయటం. ఏ పనైనా సరే చాలా కష్టపడి ఎంతో కష్టపడి చాలా కష్టపడడం ఒకటి, కష్టపడినా సరే ఒక్కొక్కసారి ఇష్టంగా చేస్తాం, కానీ ఏంటంటే కష్టపడి కష్టంగా చేయటం అది ఉంటుంది. రెండవది ఇష్టపడి ఇష్టంగా చేస్తాం, అది ఎంత బాగుంటుంది, ఏది బాగుంటుంది రెండిట్లో, రెండవది బాగుంటుంది. రెండోది బాగుంటుంది. ఇష్టపడి ఇష్టంగా చేస్తాము, తేలిగ్గా చేస్తాం, తేలిగ్గా చేయడం అన్నమాట. సో కష్టంగా చేయటం, తేలిగ్గా చేయటం. సో ఈ తేలిగ్గా చేయడం అనేటువంటిది భక్తి మనం చాలా తేలిగ్గా చేయొచ్చు అన్నమాట. సో ఎలాగ చేయవచ్చు అనేటువంటిది ఇప్పుడు మనం చూడడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో ఏదైనా సరే మనకి జనరల్ గా ఒక ఇది వరకు అయితే కనుక ఒంట్లో బాగోలేకపోతే కనుక కొన్ని ఆ యొక్క పథ్యం అని అంటారు అనమాట. జ్వరం వస్తే కనుక లంకణాలు చేయడము, పథ్యం, ఇవన్నీ కూడా ఇది వరకు చేసేవారు ఇవన్నీ కూడా. సో నాకు ఇప్పటికీ గుర్తుంది అనమాట, చిన్నప్పుడు మా తమ్ముడికి ఒకసారి కామెర్లు వచ్చినాయి అనమాట, పచ్చ కామెర్లు వచ్చినాయి. సో వచ్చినప్పుడు అతనికి ఏం చేశారు అని అంటే కనుక ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇప్పించారనమాట. కానీ ఏంటంటే కనుక ఆ పథ్యం మాత్రం చాలా భయంకరంగా చేయాలన్నమాట. ఏంటంటే కనుక ఏమీ తినకూడదు, కేవలం అన్నం తినచ్చు, అన్నము దాంతో పాటు ధనియాల పొడి, లేకపోతే కనుక
పాలు, బెల్లం ఇవే తినాలి, ఇంకేమీ తినకూడదు. చాలా పథ్యం అన్నమాట. అలాగా కనీసం 10-15 రోజులు తినాలన్నమాట. సో చాలా కష్టపడి ఆ యొక్క పథ్యం అనేటువంటిది చేస్తారనమాట. చేస్తే కనుక ఏమవుతుంది, తగ్గుతుంది, ఆ యొక్క జబ్బు నయమవుతుంది. కానీ ఆ పథ్యం చేసినంత మాత్రాన వాడిలో తినాలి అనేటువంటి కోరిక చచ్చిపోతుందా? చచ్చిపోదు. ఎవరికైనా సరే తినాలి అనే కోరిక చచ్చిపోదు. టెంపరీగా ఏంటంటే కనుక కష్టం కాబట్టి, తినకూడదు కాబట్టి, బయట అక్కడ ఆరోగ్యం బాగలేదు కాబట్టి కష్టపడి 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 తినకుండా ఉన్నాడు. అలాగే మనం కూడా చూస్తాం బయట కూడా అంతా అన్నమాట. చాలా మంది ఎక్కువ మద్యపానానికి అలవాటు పడి ఉన్నారనమాట. మద్యపానానికి అలవాటు పడినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసింది, ఉద్యమాలన్నీ కూడా జరిగినప్పుడు మద్యపాన నిషేధము అని చెప్పి పెట్టారు. సో పెట్టారు, బాగానే ఉంది. ప్రభుత్వమే అందరినీ కూడా నియంత్రించడానికి ప్రయత్నించింది. సో ప్రయత్నించినప్పుడు ఏమైంది, అందరికీ కూడా ఈ యొక్క మందు అలవాటు పోయిందా? పోలేదు. పోలేదు. లేదు బ్రో. పోలేదు, ఎవరికి పోలేదు. అందరికీ కూడా అది లోపల అలాగే ఉంది, ఎక్కడ దొరకట్లేదు కాబట్టి వాళ్ళు తాగకుండా కొన్ని రోజులు ఉన్నారు అలాగే. ఎక్కడైనా సరే ఏ మాత్రం అవకాశం వచ్చినా సరే వాళ్ళు స్టేట్ నుంచి బయటికి వెళ్ళడము, లేకపోతే వేరే రకంగా ఎవరైనా వేరే చోట నుంచి రావడము, బయటికి వెళ్ళడం, వేరే దేశానికి వెళ్ళడం, వేరే రాష్ట్రానికి వెళ్ళడము, లేకపోతే ఎక్కడైనా వేరే చోట బయటికి వెళ్ళి చేయటము, ఇలాంటివి ఏమైనా జరిగితే కనుక వెంటనే ఏం చేస్తారు వాళ్ళు, అక్కడికి వెళ్ళి వెంటనే వెళ్ళి ఆ ఇంద్రియ భోగాన్ని చేస్తారు. సో ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే కనుక మద్యపాన నిషేధం ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, శనివారం ఆదివారము ఆ రాష్ట్రంలో దొరకదు అక్కడ, కాబట్టి ఏం చేస్తారు, శనివారం ఆదివారం అదే పనిగా అందరూ కార్లు వేసుకుని మొత్తం ఆ రాష్ట్రానికి జస్ట్ బయట బోర్డర్ ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ శనివారం ఆదివారం పూర్తిగా మళ్ళీ తాగేసి మళ్ళీ సోమవారం వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారనమాట. సో ఏ మాత్రం కొంచెం అవకాశం ఉన్నా సరే ఏం చేస్తారు, మళ్ళీ ఇంద్రియాలని వాటిల్లోనే పెడతారు. సో కాబట్టి అవకాశం లేదు కాబట్టి చెయ్యరు, అవకాశం ఉంటే కనుక చేసేస్తారనమాట. సో అలాగే యొక్క ఇంద్రియాల యొక్క నియంత్రణ అనేటువంటిది వాళ్ళు ఎలా చేస్తున్నారు, మిగతా 5 రోజులు చాలా కష్టపడి ఉంటున్నారు తాకుండా. మిగతా 5 రోజులు ఎలా ఉంటున్నారు, ఎప్పుడు వస్తుందా శనివారం, ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోదామా బోర్డర్ దాటి అని చెప్పి చాలా కష్టపడి బిగబట్టుకుని కూర్చుంటారనమాట. సో శనివారం రాగానే అక్కడికి వెళ్ళి విచ్చలవిడిగా చేసి వచ్చేస్తారనమాట. సో అలాగే ఏ యోగికైనా సరే, ఏ యోగాభ్యాసంలో అయినా సరే ఈ యొక్క ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది మొట్టమొదటి పాఠం అన్నమాట. ఎవరికైనా సరే ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా ఏ యోగి, ఏ రకమైనటువంటి యోగి, కర్మయోగి గాని, ధ్యాన యోగి గాని, జ్ఞాన యోగి గాని, భక్తి యోగి గాని, ఎవ్వరూ కూడా ఇంద్రియాలని నిగ్రహించుకోకుండా వాళ్ళు పరిపూర్ణత్వాన్ని, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని వాళ్ళు సాధించలేరు. అందుకే ఎవ్వరికైనా సరే ఏం చెప్తారు, మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది చెప్తారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. సో మనం ధ్యాన యోగా సెక్షన్ లో కూడా చూసాం, మనం రకరకాల స్థాయిలు ఉంటాయి మనకి యోగాభ్యాసంలో అని చెప్పేసి. సో అందులో ఏం చెప్పారు మనకి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ. సో ఇక్కడ దాకా ఏంటి, యమ నియమ అంటే కనుక చెయ్యవలసినవి, చెయ్యకూడనివి. ఆ తర్వాత మళ్ళీ ప్రాణాయామ, ప్రత్యాహార, ఇవన్నీ కూడా ఏమిటి, మొట్టమొదటిది ఇంద్రియాలను నియంత్రించడము, తర్వాత మనస్సుని నియంత్రించడము. సో ఈ యొక్క ప్రాసెస్లే అనమాట. జ్ఞానయోగికి కూడా ఇంచుమించు అదే విధంగా ఉంటాయి. అలాగే భక్తి యోగికి కూడా ఉంటాయి ఇంద్రియాలను నియంత్రించుకోవడం. సో మనకు కూడా ఏమున్నాయి, 4 రకాలైనటువంటి డూస్ డోంట్స్ ఉన్నాయి. సో 4 రకాలవి చేయకూడదు మనం. సో నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్. మీట్ ఈటింగ్ మాంసభక్షణ చేయకూడదు, జూదం ఆడకూడదు, మద్యపానము, మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ఆ తర్వాత ఇలిసిట్ సెక్స్ అన్నమాట, వివాహేతర సంబంధాలు మనము పెట్టుకోకూడదు, శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. సో ఈ 4 రకాలు చేయకూడదు. ఒక రకం చేయాలి ఏంటి, హరే కృష్ణ మహామంత్రం జపించాలి. సో మనం కూడా ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎవరైతే కనుక భౌతికవాదులు, భౌతిక పరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మనం ఉండకూడదు. ఇవన్నీ కూడా ఏమిటి, మనకి రూల్స్, రెస్ట్రిక్షన్స్ అన్నమాట.
సో ఇవన్నీ ఏంటంటే కనుక ఎవరికైనా సరే ఈ నియమాలను పాటించడం అనేటువంటి చాలా కష్టంగానే ఉంటుంది. మొదట్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే మద్యపానం గురించి, ప్రొహిబిషన్ గురించి. వాళ్ళు చాలా కష్టపడి ఆపుకుంటారు మిగతా 5 రోజులు కూడా. 6వ రోజు శనివారం రాగానే పరిగెత్తేస్తారనమాట. వాళ్ళని ఎంతలా ఆపినా సరే వాళ్ళు ఆగరనమాట. ఎంత ముఖ్యమైన పనున్నా సరే ఆహా అక్కడికి వెళ్ళాల్సిందే శనివారం, అలా తయారైపోతారు. అలాగే యోగి కూడా యోగాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆర్టిఫిషియల్ గా అన్నమాట, యాంత్రికంగా ఆ యొక్క ఇంద్రియాలని నిగ్రహించాలి అని చెప్పి ప్రయత్నిస్తే కనుక ఏమవుతుంది, మిగతా 5 రోజులు కూడా వాడు మద్యాన్ని ఆపుకున్నట్టే ఉంటుంది అనమాట. యోగి కూడా ఏం చేస్తాడు, మొత్తం వాటిలన్నిటి నుంచి కూడా దూరంగా ఉండడానికి చాలా కష్టంగా ప్రయత్నిస్తాడు అనమాట. ఇప్పుడు చెప్తున్నాం కదా, కష్టపడి కష్టంగా చేయటం, ఇష్టపడి తేలిగ్గా చేయడం. సో కష్టపడి చాలా కష్టంగా చేస్తాడు అనమాట. అవన్నీ కూడా బానే ఉంటుంది. కష్టపడి చేస్తాడు, కొన్ని రోజులు చేస్తాడు చేస్తాడు చేస్తాడు, ఎప్పుడో ఒక రోజు ఆ ఇంద్రియ భోగాల్ని అనుభవించడానికి అవకాశం వచ్చేస్తుంది. ఎవరు లేనప్పుడో, ఎవరికి తెలియనప్పుడో, వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడో, ఎవరో వచ్చి మనకి ఇది కానీ పర్వాలేదులే తీసుకో ఏమవ్వదు అని చెప్పి ఎవరైనా ఇచ్చినప్పుడు, అలాంటి ప్రలోభాలు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, అప్పుడు దాకా మనం కష్టపడి కష్టంగా నిగ్రహించుకున్నాము, అప్పుడు ఒక్కసారి ఏమవుతుంది, ఆనకట్ట కష్టపడి పెట్టుకున్నదంతా ఒక్కసారి బద్దలైపోతున్నాడు. బద్దలైపోయి ఇదివరకు దానికన్నా కూడా ఇంకా చాలా భయంకరంగా చాలా చేస్తాడన్నమాట. ఆ ఇంద్రియ భోగం అనేటువంటిది చాలా గాఢంగా, చాలా ఇంటెన్స్ గా చేసేస్తాడన్నమాట ఇంద్రియ భోగం. సో కష్టపడి కష్టంగా ఆపుకుంటే కనుక ఇది అన్నమాట జరిగేటువంటి పరిస్థితి. కానీ భక్తి యోగి కూడా ఏంటంటే కనుక ఇదే విధంగా మొదట్లో ఏంటంటే కనుక కష్టంగానే ఉంటుంది. మనకు కూడా పొద్దున్నే లేవడము, మంగళారతి చేయడము, 16 మాలల జపం చేయడము, ఇవన్నీ కూడా స్టార్టింగ్ లో చాలా కష్టం. పొద్దున్నే 4 గంటలకు లేవాలా, 4:30కి లేవాలా, అమ్మో ఎంత కష్టము అని అనిపిస్తుంది మనకు కూడా. సో అమ్మో 16 మాలలు జపం చేయాలంట, అమ్మో గంటన్నర 2 గంటలు పడుతుంది, ఎంత కష్టం అసలు. లేకపోతే కనుక ఓన్లీ అవే తినాలంట, వేరేవి తినకూడదంట. సో కొంతమందికి అయితే కనుక టీ కాఫీ తాగకూడదంట, అమ్మో ఎంత కష్టమో అని చెప్పని అందరూ అనుకుంటూ ఉంటారన్నమాట. సో కానీ మొదట్లో ఏంటంటే కనుక భక్తులు కూడా కష్టంగానే ఉంటుంది అది చేయడానికి, ఎవరికైనా సరే మొదలు పెట్టిన వాళ్ళకి. కానీ ఏమవుతుంది, కొంతకాలం తర్వాత మనం అభ్యాసం చేసిన తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా మనకి దానిలో ఉండేటువంటి రుచి పోతుంది అనమాట. సో ఇక్కడ మనకి అదే చెప్తున్నారు, ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారు, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. సో వాళ్ళు మిగతా యోగులు కష్టపడే ఆ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా ఆపుకున్నా సరే వాళ్ళకి లోపల ఇంద్రియ భోగం చెయ్యాలి అనేటువంటి కోరిక మాత్రం పోదు. యోగులకైతే కనుక ఇంద్రియ భోగం చెయ్యాలి అనేటువంటి కోరిక అలాగే ఉండిపోతుంది. అది లోపల ఎక్కడెక్కడో ఉంటుంది అనమాట, మనసు యొక్క లోపల పొరల్లో ఎక్కడో నిగూఢంగా ఉండిపోతుంది. అది పోనే పోదన్నమాట, అది అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అవకాశం వస్తుందో వెంటనే అది లోపల మనకు కూడా తెలియదు, అది యాక్చువల్గా ఎక్కడో ఉంటుంది. అది ఎప్పుడైతే అవకాశం వచ్చిందో వెంటనే అది బయటకు వచ్చేసి ఆ ఇంద్రియ భోగం చేయడానికి ప్రేరేపిస్తుంది అనమాట. అందుకే ఏం చెప్తున్నారు, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. సో ఇంద్రియార్థాల నుంచి నిగ్రహించుకున్నా సరే ఏమవుతుంది, ఆ లోపల ఆ యొక్క భోగం చెయ్యాలి అనేటువంటిది ఏముంటుంది, ఆ యొక్క రుచి, ఆ టేస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఇంద్రియ భోగం చేసాం అనుకోండి, ఎప్పుడైనా సరే ఒక మంచి మనం ఐస్ క్రీమ్ తిన్నాం, లేకపోతే గులాబ్ జామ్ తిన్నాం, లేకపోతే వేరే వస్తువు ఏదో తిన్నాం, సో అబ్బా చాలా బాగుంది అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. ఆ వస్తువులు తినడము అవన్నీ కూడా అయిపోతాయి, మనం డైజెషన్ కూడా అయిపోతుంది. కానీ ఏమవుతుందంటే కనుక అప్పుడు మనకి ఒక రుచి అనేటువంటిది వచ్చింది, ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. ఆ టేస్ట్, ఆ ఫీలింగ్ అనేటువంటిది మనసులో అలాగే ఉండిపోతుంది. సో దానివల్లే మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రతిసారి మళ్ళీ నాకు అది కావాలి, ఆ ఫీలింగ్ వల్లే మనము అది కావాలి కావాలి అని చెప్పి మళ్ళీ 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 మనము అదే చేస్తూ ఉంటాం. ఈ యొక్క మద్యాన్ని తీసుకోవడం కానీ, లేకపోతే సిగరెట్ తాగడం కానీ, లేకపోతే కనుక స్వీట్స్ ఎక్కువగా తినడం కానీ, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఆ ఫీలింగ్ అనేది ఉండిపోతుంది. ఆ ఫీల్
ఫీల్ గుడ్ అంటారు కదా, ఆ ఫీల్ గుడ్ అనేటువంటి భావన అలాగే ఉండిపోతుంది మనసులో, అది పోదన్నమాట. కానీ అది ఉండడం మూలంగా ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటాం మనం. సో అది షుగర్ పేషెంట్ ఉంటారు, వాళ్ళకి చెప్తారు ఎవరో ఒకళ్ళు, నువ్వు షుగరు స్వీట్స్ ఎక్కువ తినకూడదు, తింటే కనుక నీ ఆరోగ్యానికి మంచిది కాదు. వాడు చాలా బిగబెట్టుకుని ఉంటాడు, రోజు టాబ్లెట్స్ వేసుకుంటాడు. కానీ ఎక్కడైనా సరే ఎప్పుడో ఏదో ఫంక్షన్కి వెళ్తాడు, ఏ పెళ్లికో ఎక్కడికో వెళ్తాడు. వెళ్ళినప్పుడు చుట్టూరు చుట్టాలు ఎవరు ఉండరు, ఇంట్లో చెప్పేవాళ్ళు కానీ ఎవరు చూడరు. అలాంటప్పుడు ఏం చేస్తాడు, టక్మని ఓ 4-5 స్వీట్లు తీసుకుని తినేస్తాడు. సో ఏమవుతుంది, అప్పుడు దాకా కంట్రోల్ చేసుకున్నాడు, కానీ ఆ ఫీల్ గుడ్ ఉంది కదా, ఆ ఫీలింగ్ ఉంది మనసులో, అది ఉండడం మూలంగా మళ్ళీ అది తినకూడదు అని చెప్పి తెలిసినా సరే, విచక్షణ ఉన్నా సరే ఆ పని చేసేస్తాడనమాట. సో అలాగే కానీ మరి భక్తి యోగికి ఏంటి, కష్టపడి కష్టంగా చేయడం ఇది. భక్తి యోగికి ఏమిటి అని అంటే కనుక, ఒక భక్తి చేయడం మూలంగా ఏమవుతుంది అంటే కనుక, రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా నివర్తతే. పరం అంటే కనుక చాలా ఉన్నతమైనటువంటిది అన్నమాట. దృష్ట్వా అంటే కనుక అనుభవంలోకి రావడం, చూడడము, తెలుసుకోవడము. సో పరం దృష్ట్వా నివర్తతే. సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క భక్తి యోగి అనేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే కనుక, అంతకంటే కూడా చాలా ఉన్నతమైన విషయాల్ని అనుభవించగలడు. మనం ఇప్పుడే చెప్తున్నాం, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మన మనసులో ఉండిపోతుంది, ఆ యొక్క భావన, గులాబ్ జామ్ తింటే చాలా బాగుంటుంది. సో ఆ భావన అలాంటిది ఉంటుంది కదా, సో పలానా సిగరెట్ తాగితే ఆ ఫీల్ వస్తుంది నాకు. సో అలాంటివి ఏదైతే కనుకుంటే మనసులో ఉండిపోతాయి, అవి బయటికి వెళ్ళకపోతే కనుక మళ్ళీ మళ్ళీ మనం అదే పని చేస్తాం. కానీ ఎప్పుడైతే కనుక అంతకంటే ఉన్నతమైనటువంటి భావాలు మనకి మనసులోకి వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామో అంతకన్నా తక్కువ ఉన్నటువంటి భావాల్ని బయటకు తోసేస్తున్నాం. ఉన్నతమైనటువంటి భావాలు, ఆ ఉన్నతమైనటువంటి భావాలు ఏమిటి, మనకి కష్టపడినా సరే పొద్దున్నే మనం మంగళారతికి ఎందుకు లేస్తాము, భగవంతుడి మంగళారతి దర్శనం చేసుకుంటే కనుక మనకు ఒక ఫీల్ కలుగుతుంది, ఆహా ఎంత బాగుంది దర్శనం, ఎంత ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఒక ఫీల్, ఆ టేస్ట్ కలుగుతుంది. అప్పుడు మనకి ఏమైపోతుంది, అంతకుముందు ఏంటి, నిద్రపోతే బాగుండు తెల్లారుజామున అని చెప్పి ఒక భావన ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక మంగళారతిలో భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటామో, ఎంత బాగుంది ఆ యొక్క దర్శనము, సంసార దావా పాడుతూ ఉంటారు, తులసి ఆరతి జరుగుతుంది, నరసింహ ఆరతి జరుగుతుంది, అబ్బాయి ఎంత బాగుంది అని చెప్పి ఎప్పుడైతే కనుక ఆ ఉన్నతమైనటువంటి టేస్ట్, రుచి, ఆ భావన మనకి మనసులోకి వచ్చిందో ఏమవుతుంది, అంతకు ముందు ఉన్నటువంటి భావన, నిద్రపోతే బాగుండు అనేటువంటి భావన బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనల్ని ఎవ్వరు కూడా పొద్దున్నే వచ్చి 4-5 లేగు మంగళారతికి వెళ్ళాలి అని చెప్పి ఎవ్వరు లేపక్కర్లేదు. మనంతట మనమే ఆటోమేటిక్ గా లేచిపోయి, మంగళారతి 5 నిమిషాలు లేట్ అయింది, అయ్యో బాబోయ్ తప్పు అయిపోయింది, లేట్ అయిపోయింది అని చెప్పి మనమే కంగారు పడతాం. సో అందుకే మనం ఏం చేయాలి, మన మనసులో ఉన్నటువంటి ఆ తక్కువ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తోసేయాలి. ఎలా తోయగలం, కష్టపడి తోసేస్తే కనుక వెళ్ళవు అవి. మనం వాటిని ఎలా తోయగలము, దానికంటే కూడా హై లెవెల్లో ఉన్నటువంటి ఫీలింగ్స్, భావన, ఫీల్ గుడ్ ఏదైతే ఉందో దాన్ని మనం మనసులో పెట్టగలగాలి. సో జపం మనం చేస్తూ ఉంటాం, మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఉంటాం. సో మనకి చాలా కష్టంగా ఉంటుంది స్టార్టింగ్ లో, కానీ ఎప్పుడైతే కనుక మనకి ఆ జపం చేస్తున్నప్పుడు ఆ ఫీల్ ఏదైతే కనుక మంచి భావన, చాలా బాగుంది అనేటువంటి భావన వస్తే కనుక ఏమవుతుంది కొన్నాళ్ళకి, సో మనమే మనంతట మనమే మనం ఆ జపమాల దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్ గా. ఎవరైనా వేరే పని చెయ్యండి అది ఇది అని చెప్పినా, లేదు చాంటింగ్ ఏక చేస్తాను అని చెప్పి మనమే చెప్తాం అన్నమాట. ఎవరు మన బలవంతం చేయక్కలేదు 16 మాలలు చేయడానికి, రాత్రి 11 గంటల దాకా పోస్ట్ పోన్ చేసి చేసి ఇంకా టైం అయిపోయింది 11 గంటలకి, ఇంకా నేను 10 మాలలు చేయాలి, సో కాబట్టి గంటలో నేను ఫినిష్ చేయాలని టక టక ఎక్స్ప్రెస్ లాగా చేసేయడం. అవి ఎప్పుడు వస్తాయి మనకి, ఆ టేస్ట్ లేనప్పుడు వస్తాయి అవన్నీ. టేస్ట్ ఉందనుకోండి మనకి జపం చేయడంలో, పొద్దున్న మొట్టమొదటి పని లేచిన తర్వాత మొట్టమొదటి పని అదే జపం చేయటమే, ఆ తర్వాత ఇంకే పనైనా చేస్తాం. సో మిగతా పనుల మీద ఉన్నటువంటి రుచి ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోతుంది మనకి, ఆ యొక్క జపం చేయడంలో ఉన్నటువంటి రుచి, ఆ ఫీల్ గుడ్ ఏదైతే కనుక మన మనసులోకి వస్తుందో, మిగతా పనుల మీద వచ్చేటువంటి భావన, దాని యొక్క ఆలోచనలు, ఆనందం ఏదైతే ఉందో అవి బయటికి వెళ్ళిపోతాయి. సో అంటే ఏంటి, తక్కువ రకమైనటువంటి భావనలు, ఆనందాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి,
ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలతోటి వాటిని రీప్లేస్ చేయాలి, మార్చాలి. పాత వాటిని బయటికి తోసేసి తక్కువ రకం వాటిని ఎక్కువ రకం వాటిని కనుక ఆ ఫీల్ గుడ్ అనేటువంటిది మన మనసులో పెట్టుకుంటే కనుక ఏమవుతుంది, మన యొక్క ఇంద్రియార్థాల నుంచి మనం వెళ్ళం అటువైపుకి. కొత్త వాటిలతో వచ్చేసాం, మనం హై లెవెల్ థింగ్స్ తోటి వచ్చేసాం. మనం ఆ ఫీల్ గుడ్ ఉంది కాబట్టి పాత వాటిని మనం ఎవరు మనకి చెప్పక్కర్లేదు, బలవంతంగా ఎవరు చేయక్కర్లేదు, ఫోర్స్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్ గా మనమే 16 మాలలు జపం చేసేస్తాం. 8 అయిపోతాయి మనకి 16 మాలలు. ఎవరు అడగరు మనల్ని, ఎందుకంటే ఆ టేస్ట్ తో మనం రీప్లేస్ చేసాం కాబట్టి. సో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తే కనుక భక్తులు ఏం చెప్తున్నారు అంటే కనుక మనకి యమునాచార్య గారు చెప్తారనమాట. సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి చాలా బలీయమైనటువంటిది ఏమిటి, ఈ యొక్క టచ్ ప్లెషర్. సో ఏమిటది, ఈ యొక్క మైథున భావం అన్నమాట. సో యమునాచార్య గారు ఆయన ఏం చెప్తారు అంటే కనుక ఆయన యదావది మమ చేత కృష్ణ పాదారవిందే నవనవరసధ్యామ్ని ఉద్యతాం రత్నుమాసిత తదావదీపత నారీ సంగమే స్మర్యమాణే భవతి ముఖ వికారా సుష్టు నిష్ఠీవనం చ. ఏం చెప్తున్నారు, యదావది మమ చేత కృష్ణ పాదార విందే. యదావది అంటే కనుక ఎప్పటి నుంచి మన చేత, నా యొక్క మనస్సు, నా యొక్క చైతన్యము కూడా కృష్ణ పాదార వింద, శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల మీద నేను ఆశ్రయం తీసుకున్నాను. ఏమవుతుందంటే అప్పటి నుంచి కూడా నవనవ రసధ్యామ్ని ఉద్యుత రత్నమాసిత. ఏమవుతున్నాయంట, రోజు కూడా కొత్త కొత్త రకాలైనటువంటి రసాలు, ఆనందాలు అన్ని కూడా నాకు, అవన్నీ కూడా ఏంటి, ఆధ్యాత్మిక రసధామిని, ఆధ్యాత్మికమైనటువంటి రసాలు అవన్నీ కూడా నాలో ఉదయిస్తూ ఉన్నాయి. వాటిని నేను ఏం చేస్తున్నాను, చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, చాలా ఆనందిస్తూ ఉన్నాను. తదావది, తదావది అంటే కనుక ఎప్పుడైతే కనుక వాత నారీ సంగమే, ఆ నారీ సంగమము అంటే కనుక మైథున భావం ఎప్పుడైతే కనుక స్మరణ్యమానే, నాకు మనసులోకి ఆ మైథునం చెయ్యాలి, నారీ భావం ఏదైతే ఉందో, నారీ సంగమ భావం ఏదైతే ఉందో అది నా మనసులోకి వచ్చినప్పుడు ఏమైపోతుందంట, ఏమవుతుంది, ఏం చెప్తున్నారు ఆయన, భవతి ముఖ విహార. సో ఇది జరుగుతుందంటే ఏం జరుగుతుంది, ముఖ వికార అంటే కనుక మనకి ఏదైనా సరే ఒక అసహ్యమైనటువంటి వస్తువుని చూస్తే కనుక ఏమవుతుంది, మనం ఏం చేస్తాము, మనము వికారంగా పెడతాం. ఏ కాకరకాయ జ్యూస్ మన తాగమన్నారు అనుకోండి ఎవరైనా, ఏ వద్దు అని అంటాం కదా, అలా అన్నమాట, వికారమైనటువంటి ముఖం పెట్టడం అన్నమాట. ముఖ వికారంతో ఏమవుతుంది, నా యొక్క పెదాలు, నా యొక్క ముఖం కూడా మారిపోతూ ఉన్నాయి. ఏమవుతున్నారు, సృష్టు చాలా ఎక్సీడింగ్ గా ఏంటంటే కనుక, సుష్టు అంటే కనుక నాకు దాని మీద ఉమ్మేయాలనేటువంటి భావన వస్తుంది. సో భౌతిక ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఆనందం ఏమిటి మనకి, ఈ యొక్క మైథున భావం. కానీ ఇక్కడ మనకి యమునాచార్య చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఈ యొక్క మైథున భావం పట్లే నాకు అసహ్యం వేస్తోంది, వికారం వస్తోంది, నాకు దాని మీద ఉమ్మెయ్యాలి అని అనిపిస్తోంది. ఎలా వచ్చింది ఆయనకి, ఎందుకంటే ఇంతకు ముందు ఆయన రాజుగారి కింద ఉన్నారు యమునాచార్య, అప్పుడు అంతా కూడా ఆయన ఎంజాయ్ చేశారు అంతా కూడా. కానీ అటువంటి ఆయనకి ఈ యొక్క భావం ఉమ్మేయాలి అనేటువంటి భావన ఎలా వచ్చింది, ఆ ఫీలింగ్ ఉంటుంది ఆయనకి తప్పకుండా, ఎందుకంటే పూర్వజ వాసనలు ఉంటాయి కదా మనకి. కానీ ఆ వాసన మీద ఉమ్మేయాలి అనే వాసన వచ్చిందంటే కనుక దాన్ని ఏదో విషయంతో ఆయన మార్చారు, రీప్లేస్ చేశారు. దేంతో రీప్లేస్ చేశారు ఆయన, నవనవ రసధ్యామ్ని ఉద్యుత రత్నమాసిత. శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల మీద నా యొక్క మనస్సుని ఎప్పటి నుంచి అయితే కనుక నేను ఆశ్రయం తీసుకున్నానో ప్రతి రోజు కూడా కొత్త 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 రసాలు, ఆనందాలన్నీ కూడా నాకు కలుగుతున్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించి నేను పాత వాటిని బయటికి తోసేసాను. కాబట్టి ఇప్పుడు నాకు ఆ యొక్క మైథునము అంటే కనుక ఏమవుతుంది, నాకు అసహ్యం వేస్తుంది, ఉమ్మేయాలనిపిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా చెప్తే కనుక నాకు వెంటనే నా ముఖం అసహ్యించుకుంటుంది, ఏహ్య భావన కలుగుతుంది అని చెప్తున్నారనమాట. ఇది కలగడము చాలా చాలా కష్టము. ఈ యొక్క భావన కలగడం అనేటువంటిది చాలా చాలా కష్టం అన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, సౌభార్యముని కొన్ని వేల సంవత్సరాలు నీటి కింద ఆయన తపస్సు చేశారు. ఆయన
కానీ ఎప్పుడైతే కనుక 2 చేపలు కలుసుకోవడం చూసిన తర్వాత ఏమైపోయింది, వెంటనే ఆయనకి కూడా నేను కలుసుకోవాలనే భావన కలిగి ఆయన బయటకు వచ్చేసారు. సో అలాగా దీని నుంచి బయటపడడం, ఇంద్రియాలని మనం యాంత్రికంగా ఎంత కష్టంగా చేయడం, కష్టంగా ఎంత నియంత్రించినా సరే ఏదో ఒక రోజు అవి మనకి ఏం చేస్తాయి, హ్యాండ్ ఇచ్చేస్తాయి, మనసు ఇంద్రియాలు. కానీ అదే విషయాన్ని మనము ఆ, రసవర్జ్యం రసోప్యస్య ఏం చేయాలి, మనము వాటిని రీప్లేస్ చేయాలి. దేంతోటి? పరం దృష్ట్వా నివర్తతే, ఉన్నతమైనటువంటి విషయాలతోటి దాన్ని రీప్లేస్ మార్చినప్పుడు, పాత వాటిని యొక్క ఉన్నతమైనటువంటి చెత్త వాటిని ఉన్నతమైనటువంటి విషయాలతోటి మార్చినప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఆటోమేటిక్గా ఆ యొక్క రసవర్జ్యం, ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి పోతుంది అని చెప్పి స్వామి మనకి చెప్తున్నారనమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉందండి. ఎలా రీప్లేస్ చేయాలి ఉన్నత విషయాల్ని అనేది చాలా అద్భుతంగా చెప్పారండి. చాలా బాగుందండి. కానీ దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలండి, మనసుని కంట్రోల్ పెట్టుకుని. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలంటే సాధన పెంచడమేనా ప్రభుజీ? ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. కష్టపడి కష్టపడడం అంటే చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. నిజంగా ప్రభుజీ, అది రియల్ లైఫ్ లో చాలా అనుభవాలు ఉన్నాయి వాటిలో. మొదట్లో ఏంటంటే గనక కష్టపడి చేస్తాము, కానీ ఏమవుతుంది, భక్తిలో మనం ముందుకు వెళ్తే గనక ఆ కష్టం కాస్త ఇష్టం అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఆటోమేటిక్ గా చేసేస్తాం. అందుకే ఆ స్థాయిలో ఏంటి, భక్తి చేయడం చాలా ఈజీ. కానీ యోగులకి ఏంటి, ఎంత ముందుకు వెళ్ళినా, ఎంత హై లెవెల్ కి వెళ్ళినా సరే వాళ్ళు ఎప్పుడు కష్టపడి కష్టంగానే చేస్తారు. కానీ భక్తులు మాత్రం స్టార్టింగ్ లో కాకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోతే కనుక ఇష్టపడి ఇష్టంగా చేసేస్తారు. చాలా బాగుంటుంది హరే ప్రభుజీ. కృష్ణ. మీరు అన్నట్టుగా ఇంట్లో అర్థాలను హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్ జపం చేయటంలో మాత్రం కొంచెం అనుభూతి తెలుస్తుందండి. అది ఇష్టంగా చేయటం అనేది కొంచెం ప్రాక్టీస్ తోటి అలవాటు అవుతుందండి. ఆ టైంకి లేవటం అనేది, ఇష్టంగా చేయటం అనేది ఆటోమేటిక్ గా అలవాటు అవుతుందండి. చాలా సంతోషం. ఇప్పుడు అలవాటు అయ్యి జపం చేయటం మొదలు పెట్టాక, పొద్దున్నే లేవటం అలవాటు అయ్యాక ఇప్పుడు అసలు పడుకోబుద్ధి కూడా కాదు ప్రభుజీ. చక్కగా 16 నాళ్ళు అయిపోయేదాకా ఇక నిద్ర పట్టదు. అదే మీరు రీప్లేస్ చేయగలిగారు అనమాట. నాకు అసలు పడదు ప్రభుజీ. పొద్దున్నే లెగిస్తే చాలా తుమ్ములు వచ్చేస్తాయి. జపం కోసం లెగవటం మొదలు పెట్టాక ఇంతవరకు తుమ్ములు రాలేదు ప్రభుజీ. హరి హరే కృష్ణ. వెరీ ఇన్స్పైరింగ్. హరే కృష్ణ. చాలా హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. దండాత్ ప్రణామాలు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి. హరి బోల్. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ.